హాయ్ హలో అందరికీ నమస్తే. సో నేను మరో బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో ఇక్కడ మ్యాటర్ అంటే సపోర్ట్ చేయండిరా అని మా ఫ్రెండ్స్ని నేను మొత్తుకుంటే వాళ్ళు నన్ను అరే మామ వీడియోస్లో వాయిస్ బాగాలేదు, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది, నీ వాయిస్ రావట్లేదు, నీ వాయిస్ సరిగ్గా వినపడట్లేదు, దానికి కొత్తగా ఏమన్నా చూడరా, ట్రై చేయరా అన్నారు. సో దానికనేసి నేను కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం రివ్యూస్ చూసి అన్నిట్లో చూసి నా బడ్జెట్లో లో బడ్జెట్లో మనం అంత హై బడ్జెట్ ఏం కాదు, లో బడ్జెట్లో ఒక మైక్ అయితే తీసుకోవడం జరిగింది. అదేంటంటే దిస్ వన్. సో కనబడుతుందా? సో ఇది ఏదైతే తీసుకున్నాట మనకి ఇది ప్రజెంట్ ఇది వచ్చేసి సో మనకి మామూలుగా అయితే ఇది 15,000 దాకా పడుతుంది. సో ఆఫర్లో నాకు 7,000కి వచ్చింది అనమాట, ఆల్మోస్ట్ ఆఫ్ రేట్కి వచ్చింది. సో దీన్ని ఎలా ఉంది ఏంటి దీని పరిస్థితి ఏంటి చెక్ చేద్దాం అనేసి ఈ వ్లాగ్ అయితే లెట్స్ చలో. నేను ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఒకటి ఓపెన్ అయిపోయింది. మనకు మైక్ పెద్ద కేసే ప్రొవైడ్ చేశాడు మనవాడు. సో బాక్స్ అయితే పక్కన పెట్టేస్తున్నాం. సో మనకు ఒక కేస్ అయితే ఇచ్చాడు ఈ మైక్ని క్యారీ చేయడానికి. సో మళ్ళీ ఒక కేస్ అయితే ఉంది. ఎన్ని కేసులు ఇస్తారా? మళ్ళీ ఇక్కడ ఒక కేస్ అయితే ఉంది. కవర్ తీసి పక్కన పెడతాం. సో ఇది మైక్ అయితే పక్కన లాస్ట్లో మాట్లాడదాం. మైక్ నుంచి ఏమైనా యాక్సరీస్ ఏమైనా చెక్ చేద్దాం. సో యూజర్ గైడెన్స్ ఇచ్చాడు అండ్ ఇంకేమి ఇచ్చాడు వీడు. ఓకే, మైక్ టు సి టైప్ కనెక్టర్ ఇచ్చాడు అండ్ 3.5 కనెక్టర్స్ ఇచ్చాడు. అండ్ దిస్ వన్ ఇది కెమెరాకి 3.5 సేమ్ రెండు అయితే ఇచ్చాడు అనమాట. సో ఇంకా మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు రెండు. సో మనకి రెండు ఉన్నాయి కాబట్టి రెండు వాటికి క్యాప్స్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఇది బాక్స్ అయితే. సో మనకి బాక్స్లో వచ్చేసి రెండు రిసీవర్లు అయితే ఇచ్చాడు, రెండు మైక్స్ అయితే ఇచ్చారు అండ్ ఒక రిసీవర్ అయితే ఇచ్చారనమాట. సో మనకి ఒక TWS ఇయర్పోర్ట్స్ టైపు. సో మనకి దీనిలో మనకు కావాలంటే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, అన్ని వీటిని క్యారీ చేసుకోవచ్చు. సింపుల్గా జోలు పెట్టుకొని పౌచ్ అనమాట అడిగి పడతానికి. సో బాగుంది ఇది. రెండు ఇచ్చాడు. సో మనకి ఫస్ట్ ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఒక దాంట్లో ఛార్జింగ్ అయిపోయిందంటే దీన్ని మళ్ళీ ఇందులో ఛార్జింగ్ పెట్టేసి ఇంకో దాన్ని యూజ్ చేయొచ్చు అనమాట, సింపుల్. సో రిసీవర్ అయితే ఒకటే, దీనిలో ఛార్జింగ్ అయిపోయిందంటే ఏం చేయలేం. సో అన్నిటిని లోపల పెట్టేసి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇంకా వీటిని అయితే చెక్ చేద్దాం. సో ఎలా ఉంది ఏంటి, దీని క్వాలిటీ ఎలా ఉంది అనేసి వీటిని మనం నెక్స్ట్ వీడియోస్లో యూజ్ చేయాలా లేదా అనేసి మొత్తం చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఏదైతే నేను ప్రీవియస్గా ఎలా అయితే రికార్డ్ చేస్తున్నానో అలా రికార్డ్ చేసి అంటే దీంట్లో రికార్డ్ చేస్తున్నాను రెండింటికి. సో కంపారిజన్ కూడా చూద్దాము. సో ఏదైతే బాగుంటుందో దాన్ని ఒకవేళ ఇది మంచిగా ఉంటే సో నెక్స్ట్ వీడియోస్ నుంచి దీన్ని యూజ్ చేస్తాను, లేదు అంటే దీన్ని రిటర్న్ పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు నా ఫోన్కి నేను ఎయిర్పోర్ట్స్ కనెక్ట్ చేసుకున్నాను. దాంట్లో నుంచి ఇప్పుడు రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేనైతే హోలీల్యాండ్ లార్క్ M1 నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో ఈ వాయిస్ అయితే ఎలా ఉందో వినొచ్చు. సో ఇప్పుడు నేను ఇండోర్లో క్లోజ్డ్ రూమ్లో ఉన్నాను అనమాట. సో బయటికి వెళ్ళి అవుట్డోర్లో కూడా చెక్ చేస్తాను. సో మేజర్ కావాల్సింది అవుట్డోర్లోనే. సో అవుట్డోర్లో మన వాయిస్ ఎలా క్యాప్చర్ చేస్తుంది ఇది అనేసి సో మేజర్ టాస్క్ అయితే. సో కాబట్టి దీన్ని అవుట్డోర్లో అయితే కూడా నేను టెస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వెళ్ళేసి ఇప్పుడు నేనైతే బయటకు వచ్చున్నాను. సో బయట నేను వితౌట్ మైక్తో అయితే రికార్డ్ చేస్తాను ఫస్ట్. సో ఇక్కడ ఇప్పుడు వాయిస్ క్లారిటీ అనేది ఎలా ఉందో చెక్ చేయొచ్చు. సో దీని తర్వాత నేను మైక్ని కనెక్ట్ చేసుకొని అది కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ప్రజెంట్ నేనైతే మైక్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడొచ్చు మనకు వాయిస్ క్లారిటీ ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇక్కడ వెహికల్స్ అయితే వెళ్తూనే ఉన్నాయి. సో రోడ్లో వచ్చినాయి కాబట్టి ఆటోమేటిక్ వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి అనమాట. చలి అయితే చాలా ఎక్కువ ఉంది, అందుకే పైన టోపీ వేసాను అనమాట. సో చలికి సో ఇండోర్ లోపల అయితే మనకి హీటర్స్ ఉన్నాయి.
కాబట్టి మనకి పెద్దగా చల్లనిపోయేది. బయటకు వచ్చానంటే టైం ఇప్పుడు నాకు తెలిసి 5 అవుతుంది. సో ఈవినింగ్ 5 అవుతుంది. సో అయినా అప్పుడే చలి అయితే భారీగా ఉందన్నమాట. సో చూసారుగా ఎలా ఉంది మైక్ క్వాలిటీ అనేది. సో ఈ మైక్ నేను నెక్స్ట్ వీడియోస్లో యూజ్ చేయాలా లేదని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే సో మీకు తెలిసిన మైక్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి. డెఫినెట్గా అవైతే నేను ట్రై చేస్తాను, ఎందుకంటే బెటర్ కంటెంట్ ఇవ్వడానికి. సో వాయిస్ అనేది మేజర్ ఇంపార్టెంట్ అనమాట. సో దానికనేసి సో నేను మైక్ కోసం చూస్తున్నాను. సో లో బడ్జెట్లో మంచి మైక్ సో వెతుకుతున్నాను. సో ఇప్పుడు మనకి అంత హై బడ్జెట్ పెట్టే అంత బడ్జెట్ అయితే లేదు మన దగ్గర. సో కాబట్టి లో బడ్జెట్లో మంచి మైక్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయండి, డెఫినెట్గా నేనే ట్రై చేస్తాను. అండ్ సో నాకు ప్రతి ఒక్కరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుతున్నాను. అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టాటా, బై బై.